ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము మొదటి 11 వచనాలను ధ్యానించుకుందాం. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమ విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతుయు యాస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాటలాడుము, మౌనంగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొరింథీ పట్టణములో సంఘము ఎలా ప్రారంభించబడింది ఈ అధ్యాయములో, ఈ వచన భాగంలో మనము ధ్యానిస్తున్నాం. క్లౌదియ చక్రవర్తి కాలంలో రోమలో నివసిస్తున్న యూదులు క్లౌదియ చక్రవర్తి వలన అనేక మంది యూదులకు శ్రమలు కలిగినందున వారు రోము విడిచిపెట్టి ఆయా ప్రదేశాలకు వెళ్ళిపోయారు. రోమ పట్టణములో దేవుని గురించి కానీ లేక ఇతర భక్తిభావం గురించి కానీ వారికి అనుమతి విషయంలో అనేకమైన శ్రమలు సంభవించింది. అందులో అకుల ప్రిస్కిలా అనే యొక్క భార్య భర్తలు అనేక మంది యూదులు రోమ పట్టణాన్ని విడిచిపెట్టి వారికి నచ్చిన ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అయితే అకుల ప్రిస్కిలా అనే దంపతులు మాత్రం వీరు కొరింథీ పట్టణానికి వలస వచ్చారు. కొరింథీ పట్టణము గ్రీసు దేశములో ఆ ప్రజలలో లేక ప్రాంతములో కొరింథీ ఒక పెద్ద పట్టణము. ఇది ఒక ఓడరేవులో ఉండే పట్టణము. అనేక మంది వర్తకులు ఈ కొరింథీ పట్టణములో నివసిస్తున్నారు. అనేకమైన వ్యాపారవేత్తలు ఈ ప్రదేశంలో నివసించి వారి యొక్క వ్యాపారమును చూసుకొనుచున్నారు. కొరింథీ పట్టణము అనేక మంది ధనికులతో పేదవాళ్లతో మరి సమృద్ధిగా ప్రజల సమూహముతో నిండినటువంటి ప్రదేశము.
అక్కడ ఎలాంటి వ్యక్తులైనా వచ్చి జీవనోపాధి చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతుంది. అకుల ప్రిస్కిల డేరలు కుట్టేటటువంటి వ్యక్తులు, వీళ్ళు టెంట్ తయారు చేసే వ్యక్తులు కనుక కొరింథీ పట్టణములో మరి చాలామంది వారికి ఆ టెంట్ ప్రిపరేషన్ చేయడానికి వారికి అడగడం బట్టి వారు బహుగా టెంట్ తయారు చేసి ఆ పని చేసే విషయంలో వారు నిరంతరము పనిచేస్తూ ఉండేవారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి, ఎథెన్స్ నుంచి కొరింథీ పట్టణానికి ఆయన దేవుని పరిచయ నిమిత్తం వచ్చారు. ఏథెన్స్ పట్టణం నుంచి ఆయన కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు అనుకోకుండా అకుల ప్రిస్కిలతో పరిచయం ఏర్పడింది. పౌలు భక్తుడు ఖాళీగా ఉండేవాడు కాడు. తనకు కూడా ఈ డేరెలు కుట్టే విషయంలో అతనికి బాగా తెలుసు కనుక అకుల ప్రిస్కిలతో కలిసి డేరెలు కుడుతూ వారి జీవనోపాధి చేసుకుంటూ కొరింథీలో ఉన్నటువంటి సమాజ మందిరానికి వెళ్ళి యూదులకు ప్రతిరోజు ప్రభు గురించి చెప్తూ తర్కిస్తూ వారందరికీ ఒప్పించుతూ దేవుని సేవ చేయడం అనేది ఆయన కొరింథీ పట్టణంలో అద్భుతంగా పరిచర్య కొనసాగిస్తున్నాడు. అయితే మాసిదోనియాలో ఉన్నటువంటి శీల అలాగే తిమోతి వారిద్దరు కూడాను పౌలు వాక్యం బోధించడం చూశారు. ఎంతో ఆసక్తిగా ప్రభు గురించి చెప్తా ఉంటే చాలామంది యేసే క్రీస్తని యూదులు మరి అపోస్తలుడు పౌలు ద్వారా వింటూ సాక్ష్యం వింటూ వారు నమ్మడం ప్రారంభం చేశారు. అనేక మంది కొరింథీ పట్టణంలో కూడా ప్రభువును నమ్మటం మరి శీల తిమోతి చూసి వారు ఎంతో సంతోషించారు. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పి. గమనించండి, ఇక్కడ ఒక విషయం. సమాజ మందిరములో అనగా యూదుల మధ్య అపోస్తలుడైన పౌలు ఖండించి వాక్యము చెప్పినప్పుడు వారు విమర్శించడం మొదలుపెట్టారు, దూషించడం మొదలుపెట్టారు. నేటి సంఘములో దైవజనుడు గనుక ఖచ్చితంగా గద్దించి ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం అంగీకరించాల్సింది పోయి వాక్యం బోధించే సేవకునికి విమర్శించడం అనేది చాలామంది క్రైస్తవులకి అది ఆనవాయితీ అయిపోయింది. ఆ రోజు కొరింథీలో ఉన్నటువంటి యూదులు కూడాను అపోస్తలుడు పౌలుకి విమర్శిస్తూ దూషిస్తున్నప్పుడు పౌలు భక్తుడు తన వస్త్రాన్ని తీసి వారి మధ్య దులిపివేసి, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. జాగ్రత్త గమనించాలి. వాక్యం బోధించే సేవకునికి ఎవరైనా ఎదురాడి విమర్శించి తనను గనుక గాయపరుస్తున్నట్లయితే దేవుడు వారికి చెప్పుమన్న మాటే వారు చెప్తారు. వారు ఎవరిని ఉద్దేశించి చెప్పరు. దేవుడు ఒక్కొక్క కుటుంబాన్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్పి వారికి సరిచేయమన్నప్పుడే వారు సరిచేస్తారు. ఆ మాట వినక అంగీకరించక ఆ వాక్యానికి విమర్శించి ఎంతసేపు ఎవరైనా సరే ప్రభువు మిమ్మును ఆశీర్వదించునుగాక అంటేనే ఈయన పాస్టర్ గారు మంచోడు అంటారు. ప్రభువు పక్షంగా మీరు ఈ విధంగా చేస్తున్నారు, అది మీకు మంచిది కాదంటే ఈ పాస్టర్ గారు మంచోడు కాదని. ఇది కాదు పరిచర్య విధానం. అపోస్తలుడైన పౌలు, మీ నాశనానికి మీరే ఉత్తరవాది, ఒకరోజు మీరే జవాబు చెప్పాలి. మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి తప్పుడు గురించి ఎత్తి మాట్లాడి మిమ్మల్ని గద్దిస్తే నాతో మీరు ఎదురు ఆడుతున్నారు, నాకు జవాబిస్తున్నారు, నన్ను గురించి దూషిస్తున్నారు కనుక మీ నాశనానికి మీరే ఉత్తరవాది, నేను నిన్ను దోషిని, ఇక మీద నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తా అని చెప్పి ఆ యూదుల సమాజ మందిరాన్ని విడిచిపెట్టి కొరింథీలో ఉన్న అన్య జనాంగం దగ్గరికి అపోస్తలుడైన పౌలు వెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యాస్తును అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకొని ఉండెను, దగ్గరలోనే ఉన్నది కనుక సమాజ మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయి తీతియు
యాస్తు అనేటటువంటి భక్తి గల ఆ కుటుంబంలోనికి వెళ్ళి అక్కడైనా నివసిస్తూ దేవుని పరిచర్య చేసేవాడు. సోదరి సహోదరుడా, సేవకుడికి విమర్శించే సంఘాన్ని నువ్వు మానుకుంటే, వాక్యం వినడం మానేస్తే నువ్వు మానేయవచ్చు, కానీ నీ ప్లేస్లో దేవుడు మరొకరిని ఏర్పరచుకుంటాడు. నువ్వు దూషించి బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ నీ ప్లేస్లో దేవుడు మరొకరిని ఏర్పరచుకుంటాడు. పోయేది నువ్వే పోతావు. అపోస్తలుడు పౌలు కూడా ఆ రోజు తన యొక్క వస్త్రాన్ని దులిపివేసి మీ నాశనానికి మీరే ఉత్తరవాదులని చెప్పి వెళ్ళిపోయి భక్తిగల కుటుంబాల్లో, అన్యుల కుటుంబంలో ఆయన ఉంటూ దేవుని యొక్క పరిచర్య ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీలో అనేకులు విని విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందారు. సమాజ మందిరములో అయితే తన మాట వినకుండా తనను దూషించి విమర్శించిన వారు చాలామంది ఉన్నారు. వారిని ఆయన చూడలా, పట్టించుకోలేదు. కానీ దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ వెళ్తే సమాజ మందిరపు అధికారి తన కుటుంబం అంతా ప్రభువుని నమ్మారు. ఇంకా అనేక మంది కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు పౌలు భక్తుడు చెప్పే ప్రతి మాటలు వింటూ భక్తి భావంతో, విశ్వాసంతో వారు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని ప్రియమైన బిడ్డలుగా జీవించడం ప్రారంభించారు. దేవుని యొక్క పరిచర్య విరివిగా కొనసాగడం మొదలవుంది కొరింథీ పట్టణంలో. అయితే రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నువ్వు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకుము. చాలాసార్లు సేవకులు బాధపడిపోతారండి. పనికి మాల మాటలు పలికి ప్రజల మాటలు కనుక చెవులో పడినప్పుడు ఎంత ఆత్మీయ దైవజనుడైనా సరే, అయ్యా నేను వాక్యం తప్పు చెప్పానా, అయ్యో నేను తప్పు చెప్పానా, ఎందుకు ఇలా చెప్పానా అన్నట్లుగా ఫీల్ అవుతారు. కానీ ప్రభు అంటున్నాడు, లేదు, నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు మాట్లాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి నీ మీదికి ఎవ్వడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో దేవుడు చెప్తా ఉన్నాడు. వాస్తవంగా దేవుడు తన సేవకులతో మాట్లాడుతూ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో తనను విశ్వసించబోతున్న వారి గురించి ప్రభు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు దాదాపు 6 మాసాలు కొరింథీలో నివసించాడు. కొరింథీలో అద్భుత సంఘము ఆయన స్థాపించాడు. కనుక శ్రమలు రావచ్చు, విమర్శలు రావచ్చు, వాక్యానికి దూషించి వక్ర అర్థాలు తీసుకొని సేవకునికి విమర్శించేవారు ఉండొచ్చు. కానీ సేవకునికి ఏర్పరచుకున్నది మనుషులు కాదు, దేవుడు. ఆ దేవుడు వారికి తోడై ఉన్నప్పుడు ఎవరు విమర్శిస్తున్నారో వారి నాశనానికి వారే ఉత్తరవాది. వాక్యం విని ఆ వాక్యం నడుచుకోవాల్సిందే మన బాధ్యత తప్ప బోధించే సేవకునికి విమర్శించే హక్కు ఎవరికీ లేదు. అలా విమర్శించిన వారి గతి చాలా దారుణంగా నాశనం అవుతారని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. నమ్మిన వారి ద్వారా రక్షణ, నమ్మిన వారికి రక్షణ, నమ్మిన వారి వలన సంఘ స్థాపన, దేవుని రాజ్య అభివృద్ధి జరుగుతుంది. నమ్మని వారు, విమర్శించేవారు స్వనాశనానికే దిగజారిపోతున్నారు. అలాంటి పరిస్థితులు మనం జాగ్రత్త కలిగి వాక్యాన్ని బట్టి మనం ప్రభుకు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచి మీ నామానికి మహిమకరంగా మేము జీవించే భాగ్యవంతులుగా కృప చూపించండి. ప్రభువా, మా యందు మీకున్నటువంటి ప్రేమ, మీ కనికారమును బట్టి, మీ వాక్యమును బట్టి జీవించే భాగ్యం మాకు ప్రసాదించమని, మీ యొక్క కృప, కరుణ, కటాక్షం దయచేయమని, సకల మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుకొనుచు నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.